హాయ్ హలో నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ బ్యాక్ టు హ్యాకింగ్ సెషన్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ, చాలా రోజులైంది నేను లాంగ్ వీడియో చేసి. సో ఇలాగ రీసెంట్గా హౌస్ అవుట్ షిఫ్టింగ్ అండ్ తిరుపతి మా బ్రదర్స్తో వెళ్ళాను అనమాట. సో అందుకని చెప్పి కొంచెం డిలే చేశాను. బట్ ఇప్పటి నుంచి అయితే కంటెంట్ మీకు ఎవ్రీ వీక్ పోస్ట్ చేస్తుంటాను. సో ఇవాళ అయితే మెయిన్గా ప్రోడక్ట్ని రివ్యూ చేద్దాం, ఒక ప్రోడక్ట్ని. సో అది నా యూట్యూబ్ పర్పస్కి అని చెప్పి ఒక ప్రోడక్ట్ నేను కొన్నాను అనమాట. సో బిఫోర్ వి స్టార్ట్ ద రివ్యూ, సో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, మన ఛానల్లో ప్రొఫెషనల్ గ్రోత్, కెరీర్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ ఎక్సెల్ టిప్స్ గురించి, మొబైల్ హ్యాక్స్ గురించి అండ్ టెక్నాలజీ ట్రెండ్స్ అండ్ మెనీ మోర్ లైక్ దిస్. So if you haven't subscribed to my channel, please do like, share and subscribe to my channel and hit the bell icon so that you will not miss on any of the videos that I post across. Let's get started. సో నేనైతే ప్రోడక్ట్ తీసుకున్నది ఏంటంటే మ్యాక్బోట్ K8 వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట. సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే లైక్ మనకు వైర్లెస్ అన్నాం కదా, సో వితిన్ 20 మీటర్స్లోనైతే ఇది వర్క్ చేస్తుంది బాగానే. అండ్ ఆడియో లైక్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్లియర్ చేస్తుంది అండ్ హై సెన్సిటివ్ అంట, లైక్ వైడ్లీ కంపాటబుల్. ఓకే, సో ఈ యూజెస్ అండ్ ఫ్యూచర్స్ గురించి ఇక్కడ మనకి ప్యాకేజింగ్ బ్యాక్ సైడ్ ఉన్నదన్నమాట. సో మనం ఎలా ఉందనేది టెస్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో బిఫోర్ వి టెస్ట్ ఇట్, సో లోపల ప్యాకేజింగ్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, సో ఇది కార్డ్ ఒకటి ఇచ్చాడు అండ్ సో ఇదైతే లోపల ఎలా ఉంది. సో ఇది నాకు తెలిసి ఇది డేటా కేబుల్ అనుకుంటా, ఛార్జింగ్ పెట్టుకోవడానికి. యా, సో చిన్న ఓటీజీ కేబుల్ ఒకటి ఇచ్చాడు. సో మేబీ మైక్ ఆర్ రిసీవర్కి మనం ఛార్జ్ పెట్టుకోవడానికి అనుకుంటాం. ఓకే, సో యూజర్ మాన్యువల్ చూద్దాం ఫస్ట్. సో మనకి ప్రొడక్ట్స్ ఏంటి ఇచ్చాడంటే వన్ మైక్ ఒకటి ఇచ్చాడు అండ్ దీనికి ఒక క్లిప్ కూడా ఉంది అండ్ దీనికి రిసీవర్ ఒకటి ఇచ్చాడు. దాంతోపాటు మనం ఆండ్రాయిడ్ మొబైల్కి కాకుండా ఐఫోన్స్ కూడా యూజ్ చేసుకునేందుకు ఒక చిన్న కేబుల్ ఒకటి ఇచ్చాడు, ఐ మీన్ యూడిజీ టైప్ ఇచ్చాడు. సో ఈ పోర్ట్ యూజ్ చేసి మనం ఐఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో యూజర్ మాన్యువల్ చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ ఈ యూజర్ మాన్యువల్లో ఏంటంటే మనకి ఇండికేటర్స్ ఇచ్చాడు, లైక్ లైట్ ఇండికేటర్స్. సో ఎప్పుడెప్పుడు రెడ్ అండ్ లైట్ వెలుగుతుంది, రెడ్ అండ్ గ్రీన్ వెలుగుతుంది అండ్ ఎప్పుడెప్పుడు మనకి సో ఓకే ఇక్కడ పవర్ బటన్ ఇచ్చాడు, ఈ మైకే ఇచ్చాడు అన్నమాట పవర్ బటన్. ఓకే, సో ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ ఉంది. సో ఈ డేటా కేబుల్ యూజ్ చేసి మీకు అడాప్టర్ ఉంటుంది కదా, ఆ అడాప్టర్తో మీకు ఇక్కడ ఛార్జ్ పెట్టుకోవడానికి అనమాట ఇది పోర్ట్. సో అట్ ద సేమ్ టైం మనం అది క్లిక్ చేసిన తర్వాత గ్రీన్ లైట్ ఉంది అంటే ఆటోమేటిక్గా అది పని చేస్తుంది అనమాట. లైక్ ఛార్జింగ్ ఫుల్ ఉంది, గ్రీన్ లైట్ ఉంటే అది పని చేస్తుంది. మీకు రెడ్ అండ్ గ్రీన్ బ్లింక్ అవుతుంది అంటే దానికి పవర్ ఛార్జ్ తక్కువ ఉంది, సో పెట్టమని ఇండికేషన్ అనమాట అది. ఓకే, మాకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఎలా యూజ్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలని ఉందన్నమాట ఇక్కడ. సో ఫస్ట్ అయితే మనం కనెక్ట్ చేసి చూద్దాం. అండ్ ఇప్పుడు వరకు నేను మైక్ లేకుండా మీకు వీడియో చేస్తున్నాను. సో మీరు నార్మల్గా డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలని చెప్పి నేను ఫస్ట్ మైక్ యూజ్ చేయకుండా జస్ట్ ఫ్యాన్ యూజ్ చేయడం వల్ల నాకు తెలిసి మ్యాక్సిమం మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంటుంది. సో ఇప్పుడు మైక్ అయితే యూజ్ చేసి చూద్దాం. మేబీ అన్నాడు కదా నాయిస్ క్యాన్సిలేషన్ అని చెప్పి, క్యాన్సిలేషన్ అవుతుంది కదా చూద్దాం నాయిస్. సో ఇది ఉంది కదా, ఇది మనకి ఛార్జింగ్ పోర్ట్ దగ్గర పెట్టాలన్నమాట. ఇది రిసీవర్ అనమాట. ఓకే, ఇది మైక్. సో మనం ఏదైతే మాట్లాడతామో ఈ పర్టికులర్ వాయిస్ అనేది ఇది రిసీవ్ చేసుకుంటుంది వితిన్ 20 మీటర్స్లో మనం ఉంటే కనుక. ఓకే, సో చూద్దాం.
ఎలా వర్క్ చేస్తాను. సో రిసీవర్ని అయితే కనెక్ట్ చేశాను అనమాట. రిసీవర్ని కనెక్ట్ చేసి ఇక్కడైతే పవర్ బటన్ ఆన్ చేశాను. పవర్ బటన్ ఆన్ చేసేదంటే మీకు గ్రీన్ ఇండికేటర్ కనిపిస్తుంది లైట్గా. సో సో అది గ్రీన్ ఇండికేటర్ అనమాట. అక్కడ కానీ మీకు ఎప్పుడైనా రెడ్ అండ్ గ్రీన్ బ్లింక్ అయింది అంటే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే అర్థం అవ్వాలంటే అది ఇంకా ఛార్జింగ్ లేదు ఆర్ ఛార్జింగ్ డౌన్ అవుతుంది, ఛార్జ్ పెట్టాలని ఇండికేషన్ అనమాట. సో అది ఎప్పుడు బ్లింక్ అవ్వకూడదు అనమాట. ఓకే, సో బ్లింక్ అయిన ప్రాబ్లం లేదు, ఛార్జ్ పెట్టి వాడుకోవచ్చు. బట్ ఇది ఇండికేషన్ అనమాట. కంప్లీట్ గా ఛార్జ్ అయిపోతే బ్యాటరీ వారం పోతుంది అనమాట. ఓకే, చూసారు కదా ఇందాక దానికి ఇప్పుడు దానికి డిఫరెన్స్. సో ఇదైతే నాయిస్ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ గా క్యాన్సిల్ అయిపోయి నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది మాత్రం మీకు వినిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఇంకే నాయిస్ వినిపించట్లేదు. సో నేనైతే ఈ ప్రొడక్ట్ ని 599 రూపీస్ కొన్నాను అనమాట. సో మీకు ఇంకా తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే డిఫరెంట్ సెల్లర్స్ సేమ్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ నమ్ముతుంటారు. సో ఒకసారి మీరు అన్ని ప్రొడక్ట్స్ చూసి, అంటే లైక్ నేను చెప్పాను కదా మ్యాక్బోర్డ్ వైర్లెస్ మైక్రోఫోన్ అని చెప్పి, సో ఇదే నేమ్తో ఒకసారి అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఆర్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, సో దాంట్లో ఒకసారి సెర్చ్ చేయండి. ఏదైతే లో బడ్జెట్ లో ఉందో ఆ లో బడ్జెట్ మీరు తీసుకోండి. అండ్ ఒకవేళ కానీ మీరు ప్రైమ్ యూజర్ అయితే కొన్ని సెల్లర్స్ క్వాలిఫై అవ్వరు, లైక్ ద నెక్స్ట్ డే ఆర్ ద సేమ్ డే డెలివర్ చేయడానికి. ఆర్డర్ పెట్టే ముందు అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. నేను పెట్టిన బడ్జెట్ కి నా పర్సనల్ రివ్యూ ఏంటంటే వర్తబుల్. ఓకే, సో బట్ మళ్ళీ చెప్తున్నాను, హ్యాండిల్ విత్ కేర్. రఫ్ అండ్ టఫ్ గా అయితే మాత్రం యూజ్ చేయకండి. సో లెట్ మీ జస్ట్ సో ప్యాకేజింగ్ వచ్చేసరికి మనకి దీంట్లో ఒక కార్డ్ ఒకటి ఇచ్చాడు. లైక్ ఈ కార్డ్ ఏంటంటే మనం ఈ క్యూఆర్ ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్ గా అమెజాన్ యాప్ ఆర్ అమెజాన్ వెబ్ కి మనకి రీడైరెక్ట్ అయ్యి అక్కడ మనం ఏదైతే కొన్నామో ఆ ప్రొడక్ట్ కి రివ్యూ ఇవ్వమని చెప్పి అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే ఈ రివ్యూ ఇస్తే 5 రేటింగ్ ఇస్తే మీకు ఇక్కడ 200 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పి అంటున్నాడు. బట్ అది కంప్లీట్లీ ఫేక్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి ప్రొడక్ట్ రివ్యూ అంటే ఇది సెల్లర్, ప్రతి ఒక్క సెల్లరు వాళ్ళ యొక్క ప్రొడక్ట్ ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేయాలనే టాక్టిక్స్ అనమాట, లైక్ టెక్నిక్ అనొచ్చు నేను. ఓకే, సో నేను యాక్చువల్గా ట్రై చేశాను అనమాట. నేను ట్రై చేస్తే ఇది రీడైరెక్ట్ అయ్యింది, ప్రొడక్ట్ రివ్యూ కూడా ఇచ్చాను అనమాట. బట్ నాకైతే ఎటువంటి క్యాష్ బ్యాక్ రాలేదు. ఓకే, సో మీరేం చేస్తారంటే మీరు జెన్యూన్ రివ్యూ ఇవ్వండి. నా సజెషన్ అయితే మీరు ఇవ్వకపోయిన ప్రాబ్లం లేదు, కానీ తప్పు రివ్యూ అయితే ఇవ్వద్దు. నేను ఆ క్యాష్ బ్యాక్ రాలేదని చెప్పి నేను బ్యాక్ మళ్ళీ వెళ్ళి కరెక్ట్ రివ్యూ ఇచ్చాను. సో మీరు కనుక ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. బట్ బ్యాక్ వెళ్ళి అయితే కరెక్ట్ జెన్యూన్ ప్రొడక్ట్ రివ్యూని అయితే ఇవ్వండి అని నా సజెషన్. ఓకే, సో మీరు ఎప్పుడైతే తప్పు రివ్యూ ఇచ్చారో ఆటోమేటిక్ గా చాలా మంది ఈ ప్రోడక్ట్ కొని డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. అంటే ఈ ప్రోడక్ట్ కాదు, మీరు ఏ ప్రోడక్ట్ సజెషన్ ఇచ్చినా సరే, రివ్యూ ఇచ్చినా కూడా ఆ ప్రోడక్ట్ వాళ్ళ వరకు రీచ్ అవ్వాలి అంటే ఆటోమేటిక్ అక్కడ రేటింగ్స్ ఆర్ రివ్యూస్ చూసే కదా ఎవరైనా ప్రోడక్ట్ కొంటారు, మీరైనా నేనైనా సరే. సో ఎప్పుడైనా సరే జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇలాంటి రివ్యూ ఇస్తే మీకు మీకు ఓకే, బట్ మీకు క్యాష్ బ్యాక్ రావచ్చు. బట్ అది కాదు, మిగతా వాళ్ళు ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళు మోసపోతారు అనమాట. సో జెన్యూన్ రివ్యూ అయితే ఇవ్వండి. సో ఇదన్నమాట ప్యాకేజింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఓకే, బాగుంది. మనం పెట్టే బడ్జెట్కి అయితే మాత్రం బాగుంది. కొనొచ్చనే చెప్తాను నేను. That's all for today. So మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ యు విల్ నాట్ మిస్ ఆన్ ఎనీ ఆఫ్ ద వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఒకవేళ ఎవరైనా సరే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళు లైక్ హై బడ్జెట్ యూజ్ చేసి తీసుకుందాం అనుకుంటున్నారు అంటే ఫస్ట్ అయితే నా సజెషన్ ఏంటంటే ముందే అంత పెట్టుబడి పెట్టద్దు. సో లైక్ బేసిక్ ప్రొడక్ట్స్ నుంచి వెళ్ళండి. ముందే మనం చెప్పలేం లైక్ మన యూట్యూబ్ ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుందా లేదా అని ముందే చెప్పలేం. సో ఫస్ట్ అయితే అంత బడ్జెట్ పెట్టి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. సో ఫస్ట్ అయితే జెన్యూన్ ప్రొడక్ట్స్ లైక్ బేసిక్ అమౌంట్ యూజ్ చేసి ఫస్ట్ అయితే స్టార్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్. తర్వాత మీకు వచ్చిన రెవెన్యూ ప్రకారంగా మీ యూట్యూబ్ ఛానల్ రెవెన్యూ వచ్చిన తర్వాత హై బడ్జెట్స్కి వెళ్ళొచ్చు. సో ఇది మాట వాళ్ళ వీడియో. సో లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై, సైనింగ్ ఆఫ్ యువర్ పవన్.